సుగాలి ప్రీతికి మేము అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తామన్న వ్యక్తి రోజున అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా సరే ఆ కేసు విషయంలో ఎలాంటి పురోగతి చేపట్టలేకపోవడంలో కూటమి చాలా దారుణంగా విఫలమైందని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి ఈ రోజున రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? చేస్తారండి కొద్దిగా. ఇప్పుడు ఈ లిక్కర్ స్టాంప్ అని, ఇసుక మాఫియా అని, ఈ పెద్ద పెద్ద ముందు ఇవన్నీ ఫైల్స్ మురిగిపోతున్నాయి. అక్కడ పెద్ద పెద్ద కుంభాలు కుంభాలు కొట్టేసిన ఇవి ఉన్నాయి. అవన్నీ చేసుకున్నది అది వచ్చి ఇది కూడా చేస్తారండి, చేయకుండా ఏముండరు. ఆయన చేతండి వైసీపీ వాళ్ళు ఎగదోసి చేపిస్తున్నారు తప్ప ఆమె స్వయం వచ్చి ఏం చేయట్లా. వెనక రెండు విన్నారా? న్యూస్ చూసారా? నేను చూడలేదండి, మీరు చెప్తా వింటున్నాను, అందుకని చెప్తున్నాను నేను. అది అంతకుమించి వాళ్ళు ప్రతిదీ చేస్తారు. కూటమికి వాళ్ళు ఏది వదిలిపెట్టరు. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తారు. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంట. ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది జైలుకి వెళ్తుంటే వాళ్ళ ఇల్లు కుటుంబాలు ఏమైపోతుంది నాకు బాధ కలుగుతుంది. మేము బాధపడుతున్నాం. ఏంటి వీళ్ళు వాళ్ళ మాటలు నాకు చేసుకొని వాళ్ళు ఇలా జైలు పాలు అవుతున్నారేంటి? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇలా అయిపోయారేంటని మేము అసలు చాలా బాధపడుతున్నాం వాళ్ళ గురించి. శ్రీలక్ష్మి గారి గురించి. శ్రీలక్ష్మి గారి గురించి కానివ్వండి, సీతారామాంజలి గారి గురించి కానివ్వండి, ఎవరైనా ఆఫీసర్లు ఎవరైనా కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానీ ఎవరన్నా కానీ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ పాపం అలా అవుతున్నందుకు మాకు బాధగా ఉంది చాలా. వాళ్ళని సిఐడి ఆఫీసర్ గారు, ఆయన పేర్లు పెద్దగా మనకు గుర్తులేవండి. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇంకో ఆయన ఉన్నాడు కదా, సునీల్ యాదవ్ ఎవరు ఏదో ఉంది ఆయన కూడా పేరు. వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి చెప్తున్నాను. పేరు ఎందుకు ఆఫీసర్లు అందరూ వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నా. చూడండి, వాళ్ళ పిల్లలు మంచి మంచి చదువుల్లో ఉంటారు, ఆ రేంజ్లో మంచి దీంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏ స్థాయిలో బతికిన వాళ్ళు అలాంటి పనులు చేయించి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జైలు పాలు చేస్తున్నాడంటే ఏం చెప్పాలి చెప్పండి? ఎంత అన్యాయం చేస్తారు, ఎంత అన్యాయం చేయించాడు వాళ్ళ చేత చెప్పండి. ఇంకా తుచ్చప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ మీద. దేనికండి? ఆయన చేతగాలా చేస్తాం ఏంటి? అసలు ఏ పని ఎలా చేయాలి, ఏది ఎలా ఆఫీసర్ని ఎలా మాట్లాడాలి, ఎవరిని మాట్లాడితే ఏ ఆఫీసర్లు ఎక్కడ సముద్రాల్లో ఉన్న లాక్కొస్తానంటాడు, గుడ్డలు ఇప్పిస్తా అంత. ఏంటండి? ఐఏఎస్ చదువుకొని మనకు సేవ చేస్తానికి వచ్చిన వాళ్ళని మీరు ఉంటారో లేదో తెలియదు. 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఉండరు. మీరు వాళ్ళ బట్టలు పిలిచి కొడతానంటే అసలు జనాలు ఏమన్నా మీకు ఏమన్నా సానుభూతి వెలుగుతుందా మీ జనాలలో? మీకు ఎందుకు అలాంటి మాటలు? ఏదన్నా జనాలు ఎక్కే మాటలు మాట్లాడాలి. వాళ్ళు ఎవరినో జనాల్లో కొడితే ఈయన వెళ్ళి పరామర్శిస్తాడు వాళ్ళని. చచ్చిపోయిన వాళ్ళ టయానికి ఎవరు వాళ్ళ హయాంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళా. చచ్చిపోయిన ఆయన హయాంలో ఎంతోమంది అన్యాయంగా ఆ పిల్లోండి బాలుండి చంపేశారు. ఇసుక గంజాయి కొట్టేసి ఏది మన గడ్డి వామలేసి తగలబెట్టి వాళ్ళ అమ్మ నాన్నని పరామర్శిస్తానికి వెళ్ళా. అమరుగాని దానికి చంద్రబాబు నాయుడు నెల లక్షలు ఇచ్చి వాళ్ళ అక్కని తీసుకెళ్ళి చదివిస్తానికి ఎన్నో చేశాడు. ఈయనేంటి ఇప్పుడు రౌడీలకి గంజాయి బ్యాచ్గాళ్ళని కొడితే వెళ్తున్నాడు పరామర్శిస్తానికి. ఏంటి పనులు చెప్పండి? కరెక్ట్ అది చెప్పండి. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది సార్, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి సమకూరుతో. కొద్దిగా టైం ఉంది, అన్ని సవ్యంగా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు అంత తక్కువ అంచలేదు. ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒకటే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు తక్కువ అంచనా వేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు చాలా పర్ఫెక్ట్ మనిషి, చాలా ఇది. ఆయన జైల్లో వేశారు. ఆయన ఆ జైలు వేసిన దాని గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నాడు. ఏమన్నాడు? అసలు ఆ కేసు వేసేంత కేసు కాదు, ఏమీ కాదు, కక్ష సాధింపుగా చేశారు, పోయారు వీళ్ళు దారి అయిపోయి అన్నాడు. ఆయన అన్నాడు. చూశారు కదా మీరు. మరేం చెప్తారు? అస్సలు మన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు రేత్రి పాలు 18 గంటలు కష్టపడుతున్నాడండి ఆయన. దేవుడు ఇంకా చల్లగా మళ్ళీ ఆయన దువా చేసి చాలా చక్కగా చూడాలి. ఇంకా ఆయన ఇంకా 15 కాలాల పాటు ఉంచాలి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారంటే రౌడీలు కేడీలు తప్ప మంచోళ్ళు ఎవరు ఉన్నారండి చెప్పండి? ఇప్పుడు ఆయనకి అంతా డప్టా వాయించేవాళ్ళు తప్ప ఆయన మా తిరిగేది సరైన నాయకుడు సరిగా కరెక్ట్గా నడిపోయాడు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ గారు ఒకడును, మాజీ హోమ్ మినిస్టర్ ఒక ఆమె, ఇంకో ఉన్నారు ఒక 40-50 మంది. మిగతా వాళ్ళంతా టపాయిని వాయించేవాళ్ళే కదా. మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయన పక్కన చెప్పండి? ఆయన మనసు మార్చుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏమీ జరగల. ఆయన టీవీ ఆయన పేరేంటి, నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు అంత చక్కగా చేస్తున్నాడు చూడండి తిరుపతిలో. ఆయన మీద నిందలేస్తాం, ఆయన పైన దేనిపైన మాట్లాడటం ఆయన్ని. ఏంటండి అది? సమాజంలో మనం ఉన్నాం. చిన్నపిల్లడికి తెలుస్తుంది వాళ్ళ సెల్ ఫోన్లో ప్రతిదీ టీవీలో వస్తుంది. ఆయన అక్కడ వెళ్ళి కకృతి పడాల్సిన అవసరం ఆయనకి. విఐపి దర్శనాలు 100 మంది ఉన్నదాన్ని 25 మందిని చేశాడు ఆయన వచ్చి. తెలుసా మీకు? 70 మందిని ఆపేసి మామూలు ప్రేక్షకులకు ఇస్తున్నాడు అవకాశం.
అంతకుముందు 20 గంటలు ఉండేది, ఉమ్, తగ్గించి 10 గంటలు 9 గంటలు జనాలు తొందరగా వెళ్ళిపోవాలని చేస్తున్నాడు ఆయన. ఆయన దుష్ప్రచారం చేస్తున్నాడు అక్కడ కూర్చొని. పనికి మన క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు అక్కడ. ఏంటి ఆ, ఏం చెప్తాను చెప్పండి. సరే సార్, థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. చెప్పండి బాబాయ్, ఫ్రీ బస్ అంటున్నారు, ఆటో వాళ్ళంతా రోడ్డును పడ్డారు అంటున్నారు, నిజమా అబద్ధం? ఏమీ లేదండి, అబద్ధం అండి. వైసీపీ వాళ్ళు పిచ్చి ప్రదర్శన చేస్తారు తప్ప దానికి మించింది ఏమీ లేదు. ఏం లేదు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండ సక్సెస్ అయింది ఫ్రీ బస్సు లేడీస్కి. ఆ, దాని గురించి అసలు ఎటువంటి ఆలోచన కూడా లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆటో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ. ఏమీ లేదు. ఆ వైసీపీ 4 ఉన్న వాళ్ళు ఏదో బస్సులు ఎక్కి అడుక్కున్నట్టు అది ఇది చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదండి. ఆటో వాళ్ళు మాకు హ్యాపీగా ఉంది. మేము స్కూల్ పిల్లలు తోలుకుంటున్నాం, ఆఫీసర్లు తీసుకెళ్ళి ఆఫీస్ దింపుతున్నాం, సాయంత్రం ఎక్కించుకొస్తున్నాం. మాకేం ఇబ్బంది లేదండి. మా నెలకు వచ్చేపాటి స్కూల్ పిల్లల ద్వారా 15,000 వస్తున్నాయి. మేము ఆఫీసర్ని తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ దగ్గర దింపొస్తున్నాము. ఆయన ఒక 8,000 10,000 ఇస్తాడు. హ్యాపీగా 20,000 25,000 వస్తున్నాయి. మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు ఆటో వాళ్ళు అందరూ. ఓకే. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు.